ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. 18 నెలలు అయింది బాబాయ్. ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది ప్రభుత్వం వల్ల? ఏమన్నా పథకాలు వస్తున్నాయి మీకు మీ ఇంట్లోనే మాట్లాడతారు? ఏముంది నీ పథకాలు? లోన్ ఉంది. ఆటోకి ఆటో 15,000 రూపాయలు. ఆటో 15,000 వేసారు. ఇల్లు ఇస్తా ఉన్నారు ఇల్లు కూడా. ఓకే. పెన్షన్లు పెంచారు. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? మీ ఇంట్లో ఎవరికి పెన్షన్ రావట్లా? చదువుకునే పిల్లలు ఉంటే డబ్బులు వేశారు తల్లికి వందనం వచ్చాయి పిల్లలకి. సో పొలం డబ్బులు వేసామని చెప్తున్నారు. ఓకే. ఫ్రీ బస్ అమలు చేశారు. ఎలా ఉంది మొత్తంగా ఈ ప్రభుత్వం వచ్చా బాబాయ్? అవునులే, ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది అవుతుంది. ఏంటి మరి రోడ్ల పరిస్థితి మాట్లాడుకుంటే రోడ్లు ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో? అంటే మీరు ఆ ఫీల్డే కాబట్టి గతానికి ఇప్పటికి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అంటే, సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన ఉన్నారు కదా కూటమిలో, ఎలా ఉంది ఆయన పనితీరు? సో డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన పనితీరు? ఏంటి జగన్ గారు మరలా గెలుస్తారా? మీరేమనుకుంటున్నారు బాబాయ్? మీరు జనాలే కాబట్టి మీరేమనుకుంటున్నారంటే జగన్ మరలా గెలుస్తారా అంటే చెప్పలేరు. సో ఈ ప్రభుత్వం ఎలా ఉంది? చివరిగా ముఖ్యమంత్రి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి? బాగానే చేస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ బాబు.